రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్రం రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. జూన్ నుంచి మొదలయ్యే వర్షాకాలం వరదల వంటివి రాష్ట్రాలకు అడ్డంకులుగా మారే అవకాశం ఉంటుంది. కనుక కేంద్రం ముందస్తు సూచన చేసింది. జాతీయ ఆహార భద్రత చట్టం కింద అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఇవ్వనున్న ఆహార పదార్థాలను ముందుగానే తీసుకుని పంపిణీ చేయాలని సూచించింది. ఇక వర్షాకాలం ధాన్యం విలువ పంపిణీ ఇబ్బంది అయ్యే అవకాశం ఉన్నందున 3 నెలల కోటాను తీసుకుని ఒకేసారి పంపిణీ చేయాలని స్పష్టం చేసింది. జాతీయ ఆహార భద్రత చట్టం కింద రాష్ట్రాలకు పంపిణీ చేయాల్సిన ఆహార పదార్థాలను ఆగస్టు 2025 వరకు ముందస్తుగానే తీసుకుని 3 నెలల కోటాను ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ విషయమై అన్ని రాష్ట్రాల పౌర సరఫరాల శాఖ ముఖ్య కార్యదర్శులకు కేంద్ర ఆహార ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాహుల్ సింగ్ లేఖ రాశారు. మే 30లోగా జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన సరుకుల్ని లబ్ధిదారులకు అందించాలని పేర్కొన్నారు. ముందస్తు బియ్యం తీసుకుని పంపిణీలో భారత ఆహార సంస్థ గోడౌన్లలో తగినంత నిల్వలు ఉండేలా చూసుకోవాలని కోరింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుని అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు తక్షణం అమల్లోకి వస్తాయన్నారు. ఇక ఇప్పటికే ఏప్రిల్ నెల రేషన్ బియ్యం పంపిణీ పూర్తయినందున వచ్చే జూన్లో 3 నెలల కోటాను విడుదల చేస్తామని కేంద్ర ఆహార ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇక రేషన్ షాపులకు ప్రతి నెల 1.75 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేస్తుండగా 3 నెలలకు గాను సుమారు 5 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం పడతాయి. ఇక రాష్ట్రంలో సన్న బియ్యం పంపిణీ చేస్తున్నందున ఎఫ్సిఐ గోడౌన్ల నుంచి సన్న బియ్యం నిల్వలను సమీకరించనున్నది. 3 నెలల రేషన్ కోటాను వచ్చే నెలలో ఒకేసారి విడుదల చేసేందుకు పౌర సరఫరాల శాఖ ఏర్పాట్లు చేస్తోంది.